బ్రిటన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రభుత్వానికి సహకరించాలని ప్రతిపక్షాలకు కోరినట్లు మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కాకుండానే ఎన్నికల కోడ్ వచ్చిందని, 40 రోజుల్లోనే పలు హామీలు అమలు చేశామని, పరిపాలనలో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయని చెప్పారు. గత ప్రభుత్వానికి పరిపాలన అనుభవం ఉందని, వారి అనుభవాలతో తమతో పంచుకోవాలని చెప్తే సహకరించడం లేదని శ్రీధర్బాబు ఆరోపించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి శ్రీధర్బాబు ప్రతిపక్షాలకు కౌంటర్ ఇస్తున్న చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. ఇక ప్రభుత్వానికి సహకరించాలని ప్రతిపక్షాలకు కోరినట్లు మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. ఇక ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కూడా కాకుండానే ఎన్నికలు కూడా వచ్చిందని, 40 రోజుల్లోనే పలు హామీలను అమలు చేశామని అన్నారు. పరిపాలనలో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయని చెప్పారు. గత ప్రభుత్వానికి పరిపాలన అనుభవం ఉందని, వారి అనుభవాలను తమతో పంచుకోవాలని చెప్తే సహకరించడం లేదని మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు. పరిపాలన యంత్రాంగం పట్ల అనుభవం ఉంది. 10 సంవత్సరాల కాలం పాటు కొత్త రాష్ట్రమైన తెలంగాణని మీరు గొప్పగా చెప్పిన బంగారు తెలంగాణ నిర్మాణం చేశారని చెప్పారు. మీ పరిపాలన అనుభవాలను మాతోని షేర్ చేసుకోండి. ప్రజలందరూ మాకు అవకాశం ఇచ్చిండ్రు, మార్పు రావాలని కోరిండ్రు, దాంట్లో పాల్గొనమని అనేక సందర్భాల్లో చెప్పినాం. సరే, పరిపాలన అన్నప్పుడు పొరపాట్లు జరుగుతాయి. పొరపాట్లు జరిగితే మీరు చేసిన పొరపాట్లను మేము చేయకూడదు. ఈ విధమైన మా పరిపాలనలో పొరపాట్లు జరిగినాయి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ పరిధిలో లేని పొరపాట్లు జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యం వలన నష్టం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో తెలిసి తెలియక ఆ 10 కాల సమయంలో జరిగి ఉంటుంది. వారు తెలుసుకొని ఉంటారు. దీన్ని జరగకుండా ఉండాలి, మీ సలహా సూచనలు ఇవ్వమని అనేక సందర్భాల్లో కోరినాం. ఉదాహరణకి మేడిగడ్డ పోయినప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మొత్తం ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులందరూ కూడా రండి, మీరు చూడండి, మీరు సలహా సూచనలు ఇవ్వమని కోరినాం. అంతా ప్రజాస్వామికంగా ముందుకు నడిచినాం. సరే, ఎన్నికలు వచ్చినాయి, అర్థం చేసుకుంటాం, వారి ఆతృత, వారి ఆవేదన అర్థం చేసుకుంటాం. ఎన్నికలు వచ్చినాయి, అబద్ధం మాట్లాడినరు, సత్యదూరమైన మాట్లాడినరు, ఏదంటే అది మాట్లాడినరు. మేము అడుగుతా ఉన్నాం సూటిగా, అటు కేసీఆర్ గారిని, పదే మాట్లాడుతా ఉన్న హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, మీరు 2018లో మీ ప్రభుత్వానికి మరొకసారి అవకాశం ఇచ్చిన ప్రజలకు సంబంధించి దాదాపు 2 నెలల తర్వాత అసెంబ్లీ నిర్వహణ చేసిండ్రు. దాదాపు 2 నెలలు 35 రోజుల తర్వాత కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం చేసినట్టే 40 రోజులు గడిచిన తర్వాత. అదే మీరు కంపారిజన్ చేస్తే, మీరు పోల్చుకుంటే 40 రోజుల్లో మేమిచ్చిన 5 గ్యారంటీలో అన్ని చాలా ప్రధానమైన గ్యారంటీలు మొదలుపెట్టినాం. సరే, మాట్లాడుతూ ఉన్నారు కదా అని, పవర్ కు సంబంధించి పేదవారికి ఉపయోగపడేవి ప్రభుత్వంలో రాగానే మేము ఏం చేస్తామన్నాం, కరెంటు ఛార్జీలు పెరిగినాయి. పెరిగిన తర్వాత వారు కట్టుకోలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడతా ఉన్న తరుణంలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామన్నాం. కరెంటుకు సంబంధించి చెప్తా ఉంటే 200 యూనిట్ల కరెంటు 2 నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రజానికానికి 200 యూనిట్ల లోపడే ఆ వినియోగదారుడికి ఫ్రీ కరెంట్ ఇస్తా ఉంటే, ఈ ఫ్రీ కరెంటు అంశాన్ని ప్రక్కదారి పట్టేయాలని ఆనాడు ఉన్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు